ఇప్పటిదాకా మోస్ట్ హైప్డ్ మూవీస్ అంటే మీరేం చెప్తారు? చాలామంది స్పిరిట్ అంటారనమాట, ఇంకా చాలామంది రాజసాబ్ అంటారు, సలార్ 2 అంటారు, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. మన మహేష్ బాబు గారి SSMB 29 ఉంది, రామ్ చరణ్ గారిది పెద్ది ఉంది, మన ఎన్టీఆర్ గారు చూసుకున్నట్లయితే వార్ 2 ఉంది, దేవరా 2 ఉంది, నీల్ ఎన్టీఆర్ ఉంది. ఇవన్నీ కూడా మోస్ట్ హైప్డ్ మూవీ. కానీ అక్కడ ఒకటి అడుగు పడింది. ఆ అడుగు పడ్డ తర్వాత మోస్ట్ హైప్డ్ మూవీల్లో లిస్ట్లో ఒకటిగా చేరటం కాదు, వాటన్నిటికీ ఎదురుగా నిలబడ్డటువంటి సినిమా ఏదైనా ఉంది అని అంటే అదే మన అల్లు అర్జున్ గారి 20T సినిమా అండ్ మన అట్లీ గారి 7వ సినిమా అనమాట. ఆగు బ్రో, ఎలివేషన్లు ఎక్కువైనాయి బ్రో, కొంచెం తగ్గించు బ్రో. ఎందుకంటే అట్లీ చూసుకున్నట్లయితే మిక్స్డ్ ఫ్రూట్, ఆల్మోస్ట్ ఒక స్పైడర్ మ్యాన్ని, ఒక టుటెంకా మ్యాన్ని, ఒక ఆటెంకా మ్యాన్ని అన్నీ కలిపి హాలీవుడ్లో మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అట్లీ గురించి మాకు చెప్పమాకు, ఎందుకంటే అట్లీ అంటే ఈజ్ ఈక్వల్ టు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ బ్రో అని చెప్పి కూడా చాలామంది నాకైతే కామెంట్ చేయొచ్చు. చాలామంది ఇప్పుడు ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఇప్పుడు అల్లు అర్జున్ 22 సినిమాకు చూసుకున్నట్లయితే 800 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. అట్లీ చూసుకున్నట్లయితే ఓన్లీ అట్లీయే మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే 175 కోట్లు తీసుకుంటాడంట, అదే కాక 10% తీసుకుంటాడంట. అదేగాక మన అట్లీ గారు చూసుకున్నట్లయితే ఈ సినిమా కోసం 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడంట. వామ్మో, నటులకే చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 400 కోట్లు అయితే స్పెండ్ చేస్తున్నారు. ఇంకో 400 కోట్లు మనం ఆల్రెడీ ఇంట్రో చూసినాం అనమాట. హాలీవుడ్ వెళ్ళారు, అవతార్తో వర్క్ చేసిన వాళ్ళు, మార్వెల్తో వర్క్ చేసిన వాళ్ళు, డీసీతో వర్క్ చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ పట్టారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ని దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈజీగా ఈ కళ్ళతో మనం అయితే చూసాం అనమాట. అంటే ఈ సినిమాకి మేకింగ్కి మరియు VFXకి 400 కోట్లు పెడుతున్నారు, నటీనటులకు అంతా కలిపి 400 కోట్లు పెడుతున్నారు. ఇంకా పెద్ద పెద్ద కాస్ట్ని అయితే ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే ఇంత బిల్డప్ ఎందుకు? అట్లీ తీసినటువంటి ఎంత గొప్ప సినిమాలు అయినా మాకు కొద్దిగా చూపించండి, చూసి మేము తరిస్తాం అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. అట్లీ కాపీ కొట్టకుండా ఎవడైనా పక్కనోడి సినిమాలో కాపీ కొడతారు, కానీ మన అట్లీ గారు చూసుకున్నట్లయితే తన సినిమాలో తనే కాపీ కొట్టి ఇది చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. దానికి ఎందుకే మీరు ఎంతలా బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి చాలామంది అయితే అనుకోవచ్చు. సో దీని గురించి నేనైతే కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడతా. మీరైతే ఈ వీడియో ఇంతటితో ఆపేమాకండి, చివరిదాకా చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది అనమాట. మొట్టమొదటి ఏంటంటే ఈ జవాన్ అనేటటువంటి సినిమా తీసిండు అట్లీ గారు. అంతకుముందు విజయ్ గారితో తప్ప వేరే వాళ్ళతో అయితే ఆయన సినిమా తీసాడు కాదు. బిగిల్ అనేటటువంటి సినిమా అది ఎంత పెద్ద హిట్ అయింది భయ్య, మామూలు ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో. ఆ టైంలో ఆ ఖైదీ సినిమా రాకపోయి ఉంటే ఆ సినిమా ఇంకా భయంకరంగా ఆడేదనమాట. ఖైదీ ఏదైతే ఉందో మన లోకేష్ కనకరాజు గారు సింపుల్గా ఒక నైట్లో సినిమా తీసి బిగిల్కి అయితే బొక్క పెట్టిండు కాదంటలా. కానీ బిగిల్ అనేటటువంటిది కూడా చాలా గొప్ప సినిమా. ఫుట్బాల్ని చాలా ఎమోషనల్గా, ఆడవాళ్ళని చాలా ఇదిగా చూపించినటువంటి సినిమా బిగిల్ సినిమా. అంతకన్నా ముందు వచ్చింది అదిరింది సినిమా. అదిరింది సినిమాలో నిజంగా ఒక మెజిషియన్ లాగా, ఒక డాక్టర్ లాగా విజయ తలపతి గారు అరలించడం, ఆ స్టోరీ అయినా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయినా, దీంట్లో అయితే వంక పెట్టాల్సిన అవసరం అయితే మనకైతే కానరాదనమాట. కానీ ఇందులో ఏఆర్ రెహమాన్ కాదు మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎందుకు ఉంది పక్కనేస్తా, చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో క్వశ్చన్ అంతా ఇదే అనమాట. ఈ విధంగా ఆయన తీసినటువంటి గొప్ప సినిమా లువ్వు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు, కానీ ఆయన తీసిన ప్రతిదీ కూడా యావరేజ్గా ఆయన ఆడింది. ఇప్పటిదాకా 6 సినిమాలు తీసింది ఆయన. 6 సినిమాలు మీరు చెక్ చేసుకోండి, ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వాల, మరి దరిద్రంగా అయితే ఆడలేదు. మన వేరే వేరే డైరెక్టర్స్ది, తమిళ్లో ఉన్నటువంటి ది గ్రేట్ ప్రదాస్ గారిది, ది గ్రేట్, ఇంకా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. అంత పెద్ద డైరెక్టర్లు సైతం ఆడియన్స్ని మెప్పించేలాగా మడతపడిపోతుంటే, కానీ మన అట్లీ గారి మట్టికి మ్యాక్సిమం న్యాయం చేసేటటువంటి సినిమాలు తీసి మనందరినీ కూడా మెప్పించేటటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడైతే ఆయనకి 100కి 100% ఓట్స్ అయితే వేయొచ్చు అనమాట. అండ్ మెయిన్ ప్లాట్ లైన్కి వస్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ అల్లు అర్జున్ 22 సినిమా కాదనమాట, ఆల్రెడీ ఎప్పటి నుండో పుకార్ నడుస్తుంది. అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని చెప్పి పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఒక పుకార్ అయితే మొదలైంది. దాన్ని వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్గా తెలియజేయలేదు. కానీ దానికన్నా ముందున్నటువంటి పుకార్ ఏందో తెలుసా? అట్లీ మరియు మన సల్మాన్ ఖాన్ గారి కాంబినేషన్లో ఇంకో సినిమా రాబోతుంది అనేటటువంటి భయంకరమైనటువంటి పుకార్లు వచ్చాయి. ఆల్రెడీ పాపం మన సల్మాన్ ఖాన్ చూసుకున్నట్లయితే వరుస ఫ్లాపులు పడుతుండు. ఆయన లాస్ట్ టైం బాగా హిట్ అయింది బజరంగి భాయిజాన్. ఆ సినిమా తప్ప ఏ సినిమా కూడా తను లాస్ట్ టైం ఏది కూడా హిట్ కాలేదు. సుల్తాన్ కూడా దాని తర్వాత వచ్చిందిలేండి, అది కూడా ఆడింది. కానీ ఆ తర్వాత ఏ విధమైనటువంటి సినిమా సల్మాన్ భాయ్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఏ విధమైనటువంటి సినిమా సల్మాన్ సినిమాను ఆడడానికి లేదు. ఆల్రెడీ మడతపోతున్నటువంటి బాలీవుడ్ని, మడతపడిపోతున్నటువంటి షారుఖ్ ఖాన్ గారికి మన అట్లీ వచ్చి భయంకరమైనటువంటి హిట్ ఇచ్చిండు. అదే జవాన్ అనమాట.
ఎవరిని చూసుకున్నట్లయితే ఆస్కార్కి వెళ్ళాలి అనేటటువంటి విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే మనకు అలవాటు ఈ విధమైనటువంటి ఎమోషన్ చూడటం. ఇప్పుడు రుణం కట్టలేదని చెప్పి రైతులు ట్రాక్టర్ లాకపోయి రైతులను అవమానించడం మనకు అలవాటు, కానీ వాళ్ళందరికీ కూడా అది అలవాట్లేదు. దాంతో వాళ్ళందరూ కూడా ఒక ఉద్దేశంతో చూసేయడం మొదలుపెట్టారు. అందుకే వాళ్ళందరికీ కూడా అది పిచ్చి పిచ్చిగా నచ్చిందనమాట. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఆ సల్మాన్ ఖాన్ గారితో సినిమా తీస్తాడు అని చెప్పి కన్ఫర్మ్ అయింది. సల్మాన్ ఖాన్ గారితో సినిమా తీస్తున్నాను అని చెప్పి పుకార్లు కూడా వచ్చాయి. అయినప్పటికీ సల్మాన్ ఖాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ అల్లు అర్జున్తో సినిమా స్టార్ట్ చేయాలి అని అంటే అట్లీకి ఎంత డేర్ ఉంది, అట్లీకి ఎంత నమ్మకం ఉంది అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి భయ్యో. ఎందుకంటే మాటలు కాదు, అక్కడ బాలీవుడ్ మాఫియా అంటారు. ఎదురు జరిగితే సుశాంత్ సింగ్ రాజ్పూత్నే పాపం పైకి పంపించేశారు. అలాంటి బాలీవుడ్ మాఫియాని ఎదిరించి, అలాంటి సల్మాన్ ఖాన్ ఎదిరించి, అక్కడ ఉన్నటువంటి ఆ బాయ్ని వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాయ్కి సయ్యని, ఈ బాయ్తో సినిమా అగ్రి చేసిండు అంటే అట్లీ డేర్కి అయితే నేనైతే సలాం కొడతా. ఆ ప్రొడక్షన్కి అయితే ఇంకా సలాం కొడతా. ఎందుకంటే బాలీవుడ్లో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లో కొనడానికి కూడా ఇదవుతారనమాట. సో బాయ్లకే బాయ్ ఎవరు అంటే మన అల్లు అర్జున్ బాయ్, దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ హీరోని కాదని ఇంకా ఏరే హీరోతో తీసుంటే మట్టికి నిజంగా ఆ సినిమాని బాలీవుడ్లో రిలీజ్ కూడా కానిచ్చేవాళ్ళు కాదు. కానీ అల్లు అర్జున్ సినిమా, అది అల్లు అర్జున్ సినిమాని బాలీవుడ్లో రిలీజ్ కానికపోతే నష్టం అల్లు అర్జున్ కాదు, నష్టం ఆ బాలీవుడ్కి అనేటటువంటి ఉద్దేశం అట్లీకి ఉందనమాట. ప్రొడక్షన్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు అట్లీ ఆల్రెడీ సల్మాన్ ఖాన్తో సినిమా చేయాలి అని చెప్పి ఫిక్స్ అయి కూర్చుండు. ఈ టైంలో సల్మాన్ ఖాన్తో సినిమా రిజెక్ట్ చేస్తే బాలీవుడ్ నుండి భయంకరమైనటువంటి ప్రెజర్ వస్తుంది. కాబట్టి ఏ హీరో అయితే అయినా సరే మేము వెళ్తే మాకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ప్రొడక్షన్ మరియు అట్లీ గారు కలిసి తీసుకున్నటువంటి బిగ్గెస్ట్ డెసిషన్ ఏదైనా ఉంది అని అంటే ఇదే అల్లు అర్జున్ 22 సినిమా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదేంటి బ్రో, ఇదే సినిమాని మన సల్మాన్ ఖాన్ గారితో తీయొచ్చు అంటే తీయలేరు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారి మినిమం బడ్జెట్ 200 కోట్లు ఈజీగా. ఆయన సినిమా 200-300 కన్నా పెట్ట, కానీ ఆయన సినిమాలో కంటెంట్ ఉందనుకోండి ఈజీగా 1000 కోట్లు వసూలు చేస్తుంది. ఇంకా ఎట్టలేదన్నా కానీ సినిమా భయంకరంగా ఉన్నా కానీ 1000 కోట్ల మించి అయితే రాదు అనమాట. ఉదాహరణకి బజరంగి భాయిజాన్ ఉంది, సుల్తాన్ సినిమా ఉంది. ఈ 2 సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్. వాటికి 1000 కోట్ల దగ్గరగానే వచ్చినాయి అనమాట. కానీ ఈ సినిమాకి 800 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. మరి సల్మాన్ ఖాన్తో తీయాలి అని అంటే ఈజీగా మళ్ళీ అదే 800 కోట్లు అయినాయి అని అంటే ఆ 800 కోట్లు రికవరీ చేయడం ఏదైతే ఉందో చాలా పెద్ద టాస్క్గా మారింది అనేటటువంటి ఉద్దేశంతో అట్లీ గారు సల్మాన్ ఖాన్ గారిని వద్దు అని అనుకున్నారు అనేటటువంటిది బాలీవుడ్లో వినపడుతున్నటువంటి న్యూస్ అనమాట. ఇది బాధాకరమే. పాపం వరుస ఫ్లాప్లో ఉండవు. పాపం అనడానికి లేదులేండి, ఆయనకేం ఒరిగింది లేదు. ఆయన చూడనటువంటి హిట్లు కాదు, ఆయన చూడనటువంటి కలెక్షన్లు కాదు. కానీ వాళ్ళ అభిమానులు, సల్మాన్ ఖాన్ గారు అభిమానులు ఉంటారు, వాళ్ళంతా కూడా డల్ ఉన్నారనమాట. ఇప్పుడు ఈద్కి ఆయన సినిమా వచ్చింది, నేనే చూడలేదు భయ్యా. చూడండి, మీరు లేతే యూట్యూబ్లో చాలామంది సొల్లు మాట్లాడుతూ ఉంటారు అనమాట. వీడు ముస్లిం అని. మీరు నేను ఈ జాగ్ సినిమా రివ్యూ ఇచ్చిన, వేరే సినిమాలు ఇచ్చిన, కానీ సల్మాన్ ఖాన్ సినిమాకి ఇచ్చిన ఇయలేదనమాట. ఆయన ముస్లిం, ఆయన ఈద్ని పునస్కరించుకుని సినిమా రిలీజ్ చేస్తారు. అయినా కానీ నాదక ఆ సినిమాకి వెళ్ళేటటువంటి టైమే లేదు. ఇక అర్థం చేసుకోండి, నాకు ఎప్పుడూ కూడా ఆ కులం మతం అనేటటువంటి ఫీలింగ్ కాదు. నేను ఎప్పటికైనా చెప్తాను, మన అల్లు అర్జున్కైనా ప్రభాస్కైనా మన టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోలందరికీ కూడా నేను డే హ్యాట్ ఫ్యాన్. బాలీవుడ్లో ఉన్నటువంటి ఏ హీరోకి కాదు అనేటటువంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్తో తీయబోయేటటువంటి సినిమా మామూలుగా ఉండదు, ఏ యుడ్డు పనికి రాదనమాట. ఇప్పటిదాకా టాలీవుడ్ని టచ్ చేసిండు, బాలీవుడ్ని టచ్ చేసిండు. మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే ఏకంగా హాలీవుడ్ని అయితే టచ్ అయిపోతుండు. అక్కడ హాంకాంగ్లో, అక్కడ లాస్ ఏంజల్స్లో తన యొక్క అడుగు పెట్టబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మంచి మసాలా సినిమాని బాలీవుడ్ వాళ్ళకి ఇస్తే ఎలా నెత్తిన పెట్టుకుంటారు అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. ఇంకోసారి మనం ఇప్పుడు చూసినాం అనమాట, రప్ప ఫైట్ అయితే చూసాం బుచ్మా సినిమాలో. ఈ సినిమాని బాలీవుడ్ వాళ్ళు పడి చూశారు. అసలు ఎగబడి ఇది ఎక్కడ ఫైట్ రా మామ అని చెప్పి ఇది చేసుకున్నారు. సలార్ ఫైట్స్ కూడా వాళ్ళు అంతే అయిపోయారు, జవాన్ ఫైట్స్ కూడా వాళ్ళైతే పడి చచ్చిపోయారు అనేటటువంటిది 100% రియాలిటీ. అదేవిధంగా ఈ అట్లీతో తీయబోయేటటువంటి ఓరమా సినిమా ఏదైతే ఉందో నెక్స్ట్ అవర్ ఉంటుందంట. బోయపాటి గారి సినిమాలో ఏ విధమైనటువంటి ఫైట్లు ఉంటాయో వాటికి మించి ఫైట్స్ ఉంటాయంట. గ్రాఫిక్స్ కూడా భయంకరంగా ప్లాన్ చేస్తున్నారంట. తీయడానికే 400 కోట్లు పెడుతున్నారంటే ఇంకా భయంకరమైనటువంటి ప్రోడక్ట్ మన ముందు పెడతారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. మీరైతే ఎవరు కూడా డిసప్పాయింట్ కామాకండి. అట్లీ మీద మాకు నమ్మకం లేదు అనుకోమాకండి. అట్లీని అండర్ ఎస్టిమేట్ చేయమాకండి, తక్కువ అంచనా వేయమాకండి. మన విజయ్ తలపతి గారు రీమేక్లు తెస్తారు. రీమేక్ స్టార్ అనేటటువంటి పేరుంది, ఆ పేరును పోగొట్టింది స్వయాన మన అట్లీ గారే అనమాట. విజయ్ తలపతిని స్టార్ చేసి కూర్చుంది కూడా 100% మన ఇదే అనమాట. మన అజిత్ తోపు ఒకప్పుడు, కానీ ఇప్పుడు విజయ్ తలపతి ఆయన్ని మించుతున్నా అంటే దానికి కారణం అట్లీ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అటు తమిళ్లో ఉండొచ్చు, ఇటు బాలీవుడ్లో ఉండొచ్చు, ఇటు హాలీవుడ్లో ఉండొచ్చు. అట్లీని సూపర్ స్టార్ చేయబోతుండు మన అల్లు అర్జున్ కూడా సూపర్ స్టార్ చేయబోతుండు మన అట్లీ అనేటటువంటిది ఇంకా క్లారిటీగా నేనైతే చెప్పదలుచుకున్నాను అనమాట. అది అల్లు అర్జున్ 22 గురించి చాలామంది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు, వాటికైతే ఆన్సర్ వచ్చేసింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.